नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्कुचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते। नमस्तेऽस्तु गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगजय योगसंहृते महालक्ष्मी नमोऽस्तु ते। स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरिः महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माते महालक्ष्मी नमोऽस्तु ते। श्वेतांबरे देवी नानालंकारभूषिते जगत्स्मिते जगन्माते महालक्ष्मी नमोऽस्तु ते। महालक्ष्म्याष्टकस्तोत्रं यः पठेत् नित्यं सर्वसिद्धापयामि राज्यं प्रपोतयात् सर्वदा एककालपठनत्वं महापापविनाशनं द्विकालह्यं पठनत्वं धनधान्यसमानित्वं त्रिकालह्यपठनेत्वं महाशत्रुविनाशनं महालक्ष्म्याष्टकं प्रसन्नवरदे సన్నవరదా శుభ. ఇలా అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రతి శ్రావణ శుక్రవారము మహాలక్ష్మి అష్టకము అమ్మవారి 108 నామాలతో పూజ చేసినా ఆ తల్లి మనల్ని కరుణిస్తుంది. నా కోరిక ఏమిటంటే ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లి. అష్టైశ్వర్యాలు వాటంతటకు అవే వస్తాయి. ఆయురారోగ్యాలు ఉంటే మనం ఎంత కాలమైనా బతికినంత కాలమైనా ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతామని నా చిన్న కోరిక. తప్పులు ఏమన్నా ఉంటే మన్నించు తల్లి. మళ్ళీ ఇంకోసారి చేసుకున్నప్పుడు ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా చేస్తాను అని దండం పెట్టుకొని ఆ దేవి దేవతల కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకైతే చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది అమ్మవారు శ్రావణ శుక్రవారం పూజ తర్వాత. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతం పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చా చేయకూడదా అనేది ఉంటుంది. నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత వరలక్ష్మి వ్రతం పెళ్ళి కాని వాళ్ళైనా చేసుకోవచ్చు అనేది. తల్లిని పూజించడానికి పెళ్ళి కావాల్సిన వాళ్ళే కావాలన్నా. అండ్ ఆల్సో ఆ అమ్మ కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటున్నాను నేను. అలాగే మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ తల్లి ప్రసాదిస్తుందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.